గైస్ ఇదైతే 13th వీక్ డే 4 ఓటింగ్ అనాలిసిస్ గైస్. ఈ ఓటింగ్ అనాలిసిస్ లో లిటరల్ గా చేంజ్ అవుతున్నాయి, భారీ అంటే భారీగా చేంజ్ అవుతున్నాయి. ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా తనకు ఓట్లు వేసుకొని పైకి లేపుకుంటారు, టాప్ లోకి తీసుకుపోతారు. కానీ ఈ సీజన్ అట్లా లేదు. ఎవరైనా అంటే ఆల్మోస్ట్ ముగ్గురు, కళ్యాణ్, హిమాలయన్, తనుజ, వీళ్ళ ఫ్యాన్స్ తప్ప మిగతా ఉన్న హౌస్ మేట్ ఫ్యాన్స్ అందరూ ఎవరైనా గేమ్ ఆడి దాంట్లో ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యి విన్ అయ్యారనుకో వాళ్ళకి కన్వర్ట్ అయ్యి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. ఈ రోజు కూడా ఓట్లు అలానే చేంజ్ అయిపోయింది. టాప్ లో ఉన్నది ఎవరంటే ఓటింగ్ లిస్ట్ లో తనుజ వచ్చేసి 29% టాప్ లో ఉన్నారు. నిన్నటికి ఇయల్కి తనుజకు 1% అయితే తగ్గింది. సో చాలా వరకు అంటే చాలా వరకు తనుజకు ఓట్లు కూడా తగ్గుతుంది. తనుజతో జరిగిన ఆర్గ్యూ అంటే ఫ్లవర్ టాస్క్ లో డిమాండ్ పవన్ ఇట్లా గుద్దాడన్నారు. ఆ టాస్క్ తో డిమాండ్ పవర్ ఫేవర్ అయ్యి డిమాండ్ పవన్ వచ్చేసి సెకండ్ ప్లేస్ కి వచ్చారు. 17% లో డిమాండ్ పవన్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఓటింగ్ లో. సంజన గల్రాని వచ్చేసి 16 ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. డిమాండ్ పవన్ కి సంజన గారి అంత డిఫరెంట్ ఏం లేదు. ఎందుకంటే సంజన గారికి ఈ వీక్ మొత్తం టాస్క్ లేదు, ఏదో ఒకటే టాస్క్ అయితే ఆ టాస్క్ లో వచ్చి టికెట్ ఫినాల్ తప్పిపోయింది, అలానే జరిగింది. కాబట్టి సంజన గల్రాని థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. తర్వాత వచ్చేసి రీతు వచ్చేసి నిన్న కొన్ని టాస్క్ ఆడింది, ఇవాళ టాస్క్ చూపించిన దాంట్లో మన ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ రీతు ఆడిన టాస్క్ లో విన్ అవుతుంది, భరణి శంకర్ తో విన్ అయితే అలా కూడా కొన్ని ఫేవరబుల్ అయ్యి రీతు వచ్చేసి బాటమ్ నుంచి 3 ప్లేస్ కి వచ్చింది. డేంజర్ జోన్ లో ఉన్నది భరణి శంకర్, సుమన్ శెట్టి. భరణి శంకర్ కాకుండా సుమన్ శెట్టి వచ్చేసి బాగా టాస్క్ ఆడి బాగా ఎఫెక్ట్ పెట్టి కొన్ని టాస్క్లు విన్ అయ్యారు, కానీ తనకు ఓట్లు ఎందుకు పడట్లే? తను వచ్చేసి డేంజర్ జోన్ లో ఉన్నారు. మాక్సిమం వీళ్ళైతే డేంజర్ జోన్ లో ఉన్నారు. భరణి శంకర్, సంజన గల్రాని అండ్ రీతు ముగ్గురు డేంజర్ లో జోన్ లో ఉన్నారు. ఇవాళ జరిగిన టాస్క్ లో మన రీతు చూపిస్తారు, దాన్ని బట్టి డేంజర్కి వస్తుందా లేకపోతే చేంజ్ అయితే కూడా అర్థం అవుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారు, వెళ్ళి చూడండి, ఫాలో కొట్టండి, షేర్ కూడా చేయండి. అలాగే